అమ్మ రూపాయి దయం చేయండి అమ్మ ఒక ధర్మం చేయండి అమ్మ రూపాయి ధర్మం చేయండి అమ్మ 2 రోజులైంది తినక అమ్మమ్మ 2 రూపాయలు ధర్మం చేయండి 2 రోజులైంది బ్రెడ్ ముక్క పద అయ్యే అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ మీరు కూడా ఒక్క 2 రూపాయలు 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 రూపాయలు దగ్గర ఏరియాలోకి ఏరియా లేదు ఎవరు ఇవ్వట్టు అందరు పిస్తున్నారు పక్క ఏరియాలో పోయి దాగా నడుపుకుందాం ఈడేవుడురా నా ఏరియాలో కొత్తగా ఏరా నా ఏరియాకి వచ్చి అడుక్కుంటారు వేరా ఏడా నా ఏరియాలోనే నాకు రూపాయి దిక్కులేదు నువ్వు రాగానే 100 రూపాయలు ఇస్తారా అన్న పెద్ద ఏరియాగా అన్న 4 ఇల్లు వాడికి 4 ఇల్లు నేను అడుక్కుంటాను అవునా వెళ్ళరా ఇక్కడి నుంచి అన్న అన్న వెళ్ళరా వెళ్ళు ఈరోజు ఏం అసలు అడుక్కుందామంటే 1 రూపాయి ఇవ్వట్లే పక్క ఏరియాలో అడుక్కుందామంటే ఈరోజు ఏందో ఎవరు వస్తానా ధర్మం చేయండి ఏందయ్యా చూడడానికి పెద్దనే ఉన్నా అయ్యా పని చేసుకోవచ్చు కదా అయ్యా నన్ను చూసి ఎవరు పని లేకుండా ఏం పని చేసుకోవడం కాదు కదా పని ఇవ్వట్లేదు అయ్యా ఎవరు నన్ను చూసి సరేలే కానీ ఈ చెక్ ఇస్తాను తీసుకొని డ్రా చేసుకో బ్యాంక్ వెళ్ళి సరే బ్యాంక్ వెళ్ళమనగా బ్యాంక్ వెళ్ళిన తర్వాత బ్యాంక్ వెళ్ళి చూద్దాం డబ్బులు ఏమి డబ్బులు ఇవ్వట్లే ల్యాప్టాప్కి ఇచ్చి బ్యాంక్ వెళ్ళి చూద్దాం వెళ్ళిపో అటు నుంచి అటు వెళ్ళి ఈసారి చాలా పెద్దగా ఉన్నాడు చూడడానికి బాగా ధనవంతులాగా ఉన్నాడు ఈసారి ఎట్లాగైనా బాగానే డబ్బులు నాకు అవుతాయి అయ్యా ధర్మం చేయండి అయ్యా అయ్యా ఒక 2 రూపాయలు అయ్యా అయ్యా ఏందయ్యా మీతో పొద్దుగానే గోలా అయ్యా 1 రూపాయి ధర్మం చేయండి అయ్యా అరే ఏదో తెల్ల పేపర్ మీద ఏదో రాసిస్తాను ఇగో ఇది తీసుకెళ్ళి బ్యాంక్ వెళ్ళి చెక్ డ్రా చేసుకో డబ్బులు వస్తాయి మంచిగా పని చేసుకుని ఉండి పైసలు అడిగితే తెల్ల పేపర్ ఇచ్చి బ్యాంక్ వెళ్ళి అడుక్కోమంటాడు ఏంది ఇది సరేలే ఏదో ఎవరిదే మహా ఎవరిదే 1 రూపాయి కూడా రాలేదు ఈ మోహన్ ఆడ చూసినట్టు కృతే ఏందిడు అన్నా నేనన్నా అదో తండ్రినోగా నువ్వారా నేనే ఆ సొక్కా ఏంది ఆ పాయింట్ ఏంది ఆ బ్లౌజులు స్పెడ్స్ ఏంది ఏందిరా ఇలా ఏం లేదన్నా అరుణ్ నా చనిపోయినావుగా ఆయన ఎవరు వచ్చిండు పేపర్ మీద ఏదో రాసి ఇచ్చిండు బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకోవాలట అది వెళ్ళినా 1,00,000 రూపాయలు రాసిందట బిజినెస్ చేస్తాను ఇక అంటే
నీకు వచ్చి రాసిచ్చిండే అంటే పొడుగున్నాడా? ఉన్నాడు. కలర్దారు ఉన్నాయా? ఉన్నాయి. తెల్ల పేపర్ అంటే నాకు కూడా ఒక ఆయన రాసిచ్చిండ్రా. యాడ పెట్టినా మరి చూస్తా ఒక్క నిమిషం. అంత విలువైందని నిర్లక్ష్యం చేసినవేందన్న ఎదుగుదాం మరి. ఏరు మొన్న పడ్డ దెబ్బలు సరిపోలేదు ఏంది? సరే సరే ఎత్తుకో. కంట్రోల్లో ఉన్నా. ఎక్కడ పెట్టా? సరైన సమయానికి దొరకదా ఇది? దొరికి అయ్యా ఇక అదేనా? ఇదే అన్న చెక్ అంటాడు దీన్ని. ఇదే చెక్ అంటారా? మనం అడుపుకునే సమస్య ఇవ్వాల. అవునా? తమరు మరి మూసేస్తారు. సరే 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 సార్లే కానీ ఈ బ్యాంక్ ఏడుంది? ఇది ఎక్కడుంది? ఇది ఏడుంది? దొరికింది. బిచ్చగాల బిచ్చగాల ఎవరు ఇక్కడ తెలుసా? లక్షాధికారి తెలుసా? లక్షాధికారి. సరే ఇదేలే మీ మేనేజర్కి. బ్యాంక్ ఎందుకు రాంచు చెక్క పంపి లోపల. రైట్ ఒక్కడే. ఈ బాబు చెక్ ఇచ్చింది నువ్వేనా? అవును సార్. దూరంగా ఉండు, అసలు కరోనా వస్తుంది. అబ్బో సరేలేండి. ఇట్లాంటి అకౌంటెంట్ గారు సార్ ఈ చెక్ డీటెయిల్స్ కనుక్కొని నాకు తీసుకుంటాను. ఈరోజు డబ్బులు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మురుగుడ్లు తీసేయాలి. వెళ్ళి ఆ జీవి వాళ్ళు ఒక 2 జతలు కొత్తవి తీసుకోవాలా. అది స్పెట్స్ ఒకటి తీసుకోవాలా. ముందు ఆ బొచ్చ తీసేయాలి. బాబు ఉన్నావా? సార్ 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 దూరంగా ఉండు, అసలు కరోనా వస్తుందంట. సరే సార్. సార్ ఈ బ్యాగ్ సరిపోతే పెద్ద బ్యాగ్ ఏమైనా తీసుకురావాలా సార్? ఉన్నవయ్యా, ముందు చెక్ చేయండి నన్ను. ఈ చెక్కు చల్లదయ్యా, దీని టైం అయిపోయింది. సార్ మీరు అలా అనకండి సార్, చెల్తా చూడండి సార్. లేదు బాబు, పోయిన వారం ఈ చెక్ గల అతను అకౌంట్ క్లోజ్ చేసేసుకొని మొత్తం వెళ్ళిపోయాడు వేరే ఊరు. పని చేయదు ఇది, తీసుకెళ్ళి పని చేయదు బాబు. దీంట్లో ఒక్క రూపాయి కూడా లేదు, అకౌంటే క్లోజ్ చేశారు. లేదా సమయం అయిపోయిందా? ఆ చెక్ చల్లదు బాబు, ఇక దాని టైం అయిపోయింది. సమయం అయిపోయింది దాన్ని. సార్ చల్లదు బాబు, వెళ్ళమని చెప్పా కదా. మీరు అలా అనకండి సార్. సార్ నా టైం చేయదయా, వెళ్ళు. ఒక్క 2,000 సార్. అసలు ఈ చెక్ చల్లదంటే నువ్వు ఎందుకని అవును. ఇట్లాంటి చెక్ తీసుకొని పోయిన వారు ఒక అతను వచ్చాడయ్యా, 1,00,000 రూపాయలు రాజేసుకుని వెళ్ళాడు. సమయం ఉన్నప్పుడే వచ్చి తీసుకెళ్ళచ్చు కదా, తెలివిలేని పనులు ఎందుకు చేస్తా ఉంటారు? వాడెవడో కాదు సార్, మా ఊడే. ఇయ్యండి సార్, మీ దండం పెడతా. వాడికి ఇచ్చాను సార్, నాకు కూడా ఇయ్యండి సార్. ఈ చెక్ టైం సమయం అయిపోయింది, ఈ అకౌంట్ కూడా మా బ్యాంక్ లో లేదు, చెల్లదు. నువ్వు బయటకు వెళ్ళిపో. మీరు అలా అనకండి సార్. పంపించండి, బ్యాంక్ లో న్యూసెస్ ఏంటి బయట తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి పొద్దున న్యూసెన్స్ చేసుకుంటా బ్యాంక్ లో. సమయం అయిపోయిందా? సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకున్నా బాగుండేది. వాడేమో 1,00,000 రూపాయలు పట్టుకుని వెళ్ళిపెట్టాడు. వాడు స్టైలు. అమ్మ నా ఆయన నా బ్రతికించేలే, ఏది కూడా నా దగ్గరికి రాదు. సమయాన్ని సద్వినియోగం దరిద్రం నుంచి. నాకే 1,00,000 రాసినట్టు నీకు 10,00,000 రాసింటాడు. ఇచ్చిందా డబ్బులు? ఇయ్యలేదురా. ఏమైందన్నా? సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోపోయినా, అందుకే ఎక్కువ చెల్లదంటారా. సర్లే, నీతో మాట్లాడినా నా టైం వేస్ట్. నాకు బిజీ పని మీద ఫోన్లు వస్తున్నాయి. ఎట్టా ఈ ఏరియాలో నీకు లేనగా 2 ఏరియాలు కలిపి అడుక్కో. 4 రూపాయలు కూడా అడుక్కో.
అంతేరా అంతే. సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే ఇంతే ఉంటదిరా జీవితం. దరిద్రమైన జీవితం. నా బ్రతికే ఎంత